విశేషంగా గణపతి ఆరాధన చేస్తున్న సమయంలో అందరూ గణపతిని పిలుస్తున్నారు. గణపతి వెళుతున్నాడు. వాళ్ళు పెట్టేటటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసాలు అన్ని తినేస్తున్నాడు. ఇంకా ఆశ తీరక కొన్ని చేత్తో పట్టుకుని పొజ్జ పెరిగిపోయి ఆయాసపడుతూ కైలాస పర్వతం మెట్లెక్కుతున్నాడు. తిన పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నాడు. ఆయాస పడిపోతున్నాడు. ఓ భక్తాయాసం. ఇంకా చేతిలో కుడుములు ఉన్నాయి. సంచుల్లో వెనకాల దగ్గర చేసుకుని తెచ్చేసుకున్నాడు పైకి. అది చూసినటువంటి చంద్రుడు ఎప్పుడైతే పైకి ఎక్కుతున్నాడు ఈయన నవ్వాట. ఈయన ఎప్పుడైతే నవ్వేసరికి గణపతికి పొట్ట పగిలిపోయి ఉండాలు మొత్తం దొర్లిపోయాడు. కింద పడిపోయాడు గణపతి. పార్వతీదేవి కోపం వచ్చింది. ఏరా, మా పంచనుంటూ మా కొడుకును చూసి నవ్వుతావా నువ్వు? కాబట్టి ఈ రోజు నుంచి నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళు నిరాభరణల పాలైపోతారని శాపాన్ని ఇచ్చింది. అప్పుడు గడగడ రాడిపోయాడు ఎవడు? చంద్రుడు. ఎందుకని 27 మంది భార్యలకి రోజు పంచాయతీ ఎక్కడ పెట్టుకుంటారని రోజు కూడా అక్కడ పెట్టుకున్నాడు కదా. అయ్యో బాబోయ్, అమ్మా ఈ శాపానికి ఏదైనా విరుగుడు ఇయ్యమ్మా అంటే అప్పుడు మళ్ళీ గణపతికి నాగబంధంతో పొట్ట ముడివేసి పునర్జీవితం చేసుకుని మళ్ళీ తన కుమారుణ్ణి ఎవరైతే ఈ వినాయక చవితి రోజు స్వామి మా గణపతి ఆరాధన విశేషంగా చేసి సాయంత్రం ఈ కథ చెప్పుకుని అక్షతలు వేసి ఉంటే గనక ఆ శాపం తొలగిపోతుంది నీకు అని పార్వతీదేవి వరాన్ని ఇచ్చింది చంద్రుడికి. ఇలా కొంతకాలం గడిచేసరికి సత్రాజిత్తు అనేటువంటి మహారాజు గారు విశేషంగా సూర్య ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఆయన సూర్యారాధన విపరీతమైనటువంటి ఆరాధన చేస్తూ ఉండేవాడు. అలా సూర్య ఆరాధన చేస్తే సూర్యుడు ప్రత్యక్షమై ప్రసన్నుడై, నాయనా సత్రాజిత్, నువ్వు చేసినటువంటి తపస్సుకి ఆరాధనకి మెచ్చాడయ్యా, నీకు ఏం వరం కావాలి కోరుకోమన్నట్ట. అయితే నాకు ఏ వరం వద్దు స్వామి, నీ దర్శన భాగ్యం చాలు అంటే, అలా కాదు, నా దగ్గర ఉన్నటువంటి ఒక మణి నీకు ప్రసాదిస్తున్నాను, శమంతకమణి అనేటువంటి మణిని నీకు ప్రసాదిస్తున్నాను.